ఈ వీడియోలో మనం కొన్ని ఇంగ్లీష్ పదాలను నేర్చుకుందాం. చూడండి, స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది? G డాష్ O డాష్ E డాష్ R Y. G డాష్ O డాష్ E డాష్ R Y. ఈ ఇంగ్లీష్ వర్డ్కి తెలుగు మీనింగ్ ఏంటంటే రేఖాగణితము, క్షేత్రగణితము. ఈ వర్డ్కి తెలుగు మీనింగ్ రేఖాగణితము, క్షేత్రగణితము. ఈ రేఖాగణితాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జియోమెట్రీ. GEOMETRY. జియోమెట్రీ. GEOMETRY. జియోమెట్రీ అంటే రేఖాగణితము, క్షేత్రగణితము. ఈ జియోమెట్రీ అనే పదము నౌన్ కిందకే వస్తుంది. తర్వాత పదం G-N-S-H-T. G-N-S-H-T. దీని అర్థం ఏమొస్తుందంటే తుపాకీని పేల్చినప్పుడు అది ఎంత దూరం వెళుతుందో దాన్ని ఇంగ్లీష్లో ఇలా అంటారు. అంటే తుపాకీ గుండు పోయే దూరం అన్నమాట. తుపాకీ గుండు పోయే దూరాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? గన్ షాట్. GUNSHOT. GUN గన్, SHOT షాట్. గన్ షాట్. గన్ షాట్ అంటే తుపాకీ గుండు పోవు దూరం. ఈ గన్ షాట్ అనే పదము నౌన్ కిందకి వస్తుంది. తర్వాత పదము HIAI. HIAI. ఈ ఇంగ్లీష్ పదానికి వచ్చే తెలుగు అర్థం ఏంటంటే ఆనందము, ఉత్సాహము. ఆనందము, ఉత్సాహము అనే పదానికి ఇంగ్లీష్లో ఈ పదం వస్తుంది. అదేంటంటే హిలారిటీ. హిలారిటీ. HILARITY. HILARITY. హిలారిటీ. హిలారిటీ అంటే ఆనందము, ఉత్సాహము. హిలారిటీ అనే పదం నౌన్ కిందకే వస్తుంది. తర్వాత పదం INRELE. INRELE. ఈ ఇంగ్లీష్ వర్డ్కి తెలుగు మీనింగ్ ఏంటంటే నమ్మరాని, సందేహాస్పదమైన విషయం అని అర్థం. నమ్మరాని విషయము, సందేహాస్పదమైన విషయము అనే అర్థం ఈ ఇంగ్లీష్ వర్డ్కి వస్తుంది. ఏమిటా వర్డ్? ఇన్క్రెడిబుల్. ఇన్క్రెడిబుల్. INCREDIBLE. INCREDIBLE. ఇన్క్రెడిబుల్ అంటే నమ్మరాని, సందేహాస్పదమైన విషయము. ఈ ఇన్క్రెడిబుల్ అనే పదము యాడ్జెక్టివ్లోనికి వస్తుంది. తర్వాత పదం IFLUNE. IFLUNE. ఈ పదానికి తెలుగు అర్థం ఏమొస్తుందంటే ప్రాబల్యము, పలుకుబడి వినియోగించుట,
అధికారము ఉపయోగించుట. అంటే ప్రాబల్యము, పలుకుబడి ఉంటే పలుకుబడిని వినియోగించడము, అధికారము ఉపయోగించడాన్ని ఇంగ్లీష్లో ఇలా అంటారు. ఏంటా పదము? ఇన్ఫ్లుయెన్స్. INFLUENCE. ఇన్ఫ్లుయెన్స్. ఇన్ఫ్లుయెన్స్ అంటే ప్రాబల్యము, పలుకుబడి వినియోగించడము, అధికారము ఉపయోగించడము. ఇన్ఫ్లుయెన్స్ అనే పదము నౌన్లోనికి వస్తుంది. తర్వాత పదము MANSUM. MANSUM. ఈ వర్డ్కి వచ్చే తెలుగు మీనింగ్ ఏంటంటే కాంతపు మన్ను. కాంతపు మన్ను అంటే దీపావళి క్రాకర్స్లో వేస్తూ ఉంటారు. అది ఒక తీగలాగా ఉంటుంది, గ్రే కలర్లో ఒక తీగలాగా ఉంటుంది. దాన్ని మనం అంటించినప్పుడు అది లైటింగ్తో మెరుస్తూ ఉంటుందన్నమాట. దాన్ని కాంతపు మన్ను అంటారు. ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? మెగ్నీషియం. మెగ్నీషియం తీగ అని కూడా అంటారు. అది వేయడం వల్ల దీపావళి క్రాకర్స్లో వెలుగు వస్తుంది. MAGNESIUM. మెగ్నీషియం. MAGNESIUM. మెగ్నీషియం అంటే కాంతపు మన్ను. ఈ మెగ్నీషియం అనే వర్డ్ నౌన్లోనికి వస్తుంది. తర్వాత పదం MANFATRE. MANFATRE. ఈ ఇంగ్లీష్ పదానికి వచ్చే తెలుగు అర్థం ఏంటంటే సరుకుల ఉత్పత్తి. ఏదైనా వస్తువుని కానీ సరుకులు కానీ ఉత్పత్తి చేసే దాన్ని ఇంగ్లీష్లో ఇలా అంటారు. ఏంటంటే మ్యానుఫ్యాక్చర్. మ్యానుఫ్యాక్చర్. MANUFACTURE. మ్యానుఫ్యాక్చర్. MANUFACTURE. మ్యానుఫ్యాక్చర్ సరుకుల ఉత్పత్తి. ఈ మ్యానుఫ్యాక్చర్ అనే వర్డ్ నౌన్ క్రిందకి వస్తుంది. తర్వాత పదం NASSA. NASSA. దీనికి వచ్చే తెలుగు మీనింగ్ ఏంటంటే డోకు వాంతి అని అంటారు. ఏంటది? నాజియా. NAUSEA. నాజియా. NAUSEA. నాజియా. దీనికి తెలుగు అర్థాలు డోకు, వాంతి, అసహ్యము. ఈ నాజియా అనే వర్డ్ నౌన్ క్రిందికి వస్తుంది. తర్వాత పదం చూద్దాం. NCNAE. NCNAE. ఈ ఇంగ్లీష్ పదానికి తెలుగులో వచ్చే అర్థం ఏంటంటే చనువు పేరు లేదా మారు పేరు. నార్మల్గా పేరెంట్స్ పెట్టిన పేరు కాకుండా చనువుగా ఉన్నవాళ్ళు ముద్దుగా పిలుచుకునే పేరుని ఇలా అంటారు. ఏంటది? నిక్ నేమ్. NICKNAME. నిక్ నేమ్. NICKNAME. నిక్ నేమ్ చనువు పేరు లేదా మారు పేరు. నిక్ నేమ్ అనే పదం నౌన్లోనికి వస్తుంది. తర్వాత పదం
O dash S dash R dash C dash I O N. O dash S dash R dash C dash I O N. ఈ ఇంగ్లీష్ వర్డ్కి తెలుగులో వచ్చే మీనింగ్ ఆటంకము, అడ్డు. ఆటంకము, అడ్డు అనే అర్థాలు వచ్చే ఇంగ్లీష్ పదం ఏంటి? ఆబ్స్ట్రక్షన్. ఆబ్స్ట్రక్షన్. OBSTRUCTION. ఆబ్స్ట్రక్షన్. ఆటంకము, అడ్డు అనే అర్థాలు వస్తాయి. ఈ పదం నౌన్ క్రిందికి వస్తుంది. తర్వాత పదం PET-L-T. PET-L-NT. ఈ ఇంగ్లీష్ వర్డ్కి తెలుగు మీనింగ్ మిక్కిలి విసుగు చెందివాడు, ముక్కోపి. అంటే చాలాసార్లు విసుక్కునేవాడు, ముక్కోపి అంటే వెంటనే కోపం తెచ్చుకునేవాడిని ఇలా అంటారు. పెచ్యులాంట్. పెచ్యులాంట్. PETULANT. పెచ్యులాంట్. ఈ వర్డ్ యాడ్జెక్టివ్ క్రిందికి వస్తుంది. తర్వాత వీడియోలో మరికొన్ని పదాలు నేర్చుకుందాం.